అక్క ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నా. నేను గుడికి కూడా వెళ్ళకూడదా? అది కాదు, మాటైనా చెప్పకుండా. అందుకే అడిగాను. వదినా, మీరెప్పుడు మమ్మల్ని తోడు తీసుకువెళ్తారు కదా, ఒకరే దేనికని. అరే, ఇల్లు వాకిని వదిలేసి మీరిద్దరు నాతో చేంజ్ చేస్తారు చెప్పండి. అరే, వంటగదిలో కోడళ్ళు పని సరిగ్గా చేస్తున్నారో లేదో చూడండి. ఎలాగో వాళ్ళు దేనికి పనికిరారు. చావు తప్పి కన్నులొట్టబోయింది. ఏంటి, దేవుడికి పూలు పళ్ళు పెట్టాలి. మేము దర్శనం చేసుకుని వస్తాను. వస్తా. వదినా, పూలు ప్రసాదం పెట్టండి, కానీ కనీసం నన్నైనా తోడు తీసుకెళ్ళండి. మీరు ఒంటరిగా గుడికి వెళ్లారని మీ అబ్బాయిలు తెలుసుకుంటే కోపడతారు కదా. నా కొడుకులు నా మీద కోపడతారా? ఎవరి పిల్లి వాళ్ళకే మేవంటుందా? నా పెంపకం అలాంటిది కాదు ఠాకూర్ గారు. నా కొడుకు నాకెదురు తిరిగేలా. లేదక్క, అలాగే సరే. మీ మరిదినైనా వెంట తీసుకెళ్ళండి. ఏ చిన్నమ్మా, నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు పనికి మాలిన మాట నచ్చవని తెలుసు కదా. కోపం తెప్పించకు, నీ పని చూసుకో. కానీ వదిన, అర్జున్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మరి నిన్న రోజంతా అతను ఇంటికి రాలేదు. నిన్న రాత్రి వర్షం వల్ల అతను అత్తగారి ఇంట్లోనే ఉండిపోయాడు. వదిన, ఆ అమ్మాయి ఇంకా మన చిన్నాకి బంధం తెగిపోవడం దాదాపు ఖాయం. అయినా సరే చిన్న అక్కడేం చేస్తున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు వదిన. ఎక్కడ అమ్మాయి ఒక్క రాత్రిలో మన చిన్న మీద ఏదైనా చేతపడి చేసేసిందో ఏమో. థ్యాంక్ యూ. బాబు, నువ్వు బయలుదేరుతున్నావా? అయినా ఆహానా 3-4 రోజులు ఇక్కడే ఉండాలనుకుంటుంది. దీనివల్ల వదిన గారికి ఏమి ఇబ్బంది ఉండదు కదా. అమ్మా, మీరు అస్సలు చింతించకండి. అహానా ఉండాలంటే ఉండనివ్వండి, నేను వచ్చి తీసుకెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్లే ముందు పెద్దనాన్నని పెద్దమ్మని కలిసెళ్ళు. బాగో, ఇలా వస్తూ ఉండండి. మీరిద్దరిని ఇలా కలిసి ఉండటం చూసి నా మనసు తేలికపడింది. ఒక మంచి నైతిక విలువలున్న వ్యక్తితో ఆహానా పెళ్లి జరగాలని ఎప్పుడూ కోరుకున్నాను. భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు. ఈ అమ్మాయి పెళ్లికి అస్సలు సిద్ధంగా లేదు. నువ్వు అర్థం చేసుకోగలవు కదా బాబు. ఈరోజు ఆహానా తండ్రి బతికుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. నేను ఒక్కదాన్నే తన చదువు ఖర్చులు ఎలా భరించగలను? మేమిద్దరం ఇతరుల మీద ఆధారపడి జీవిస్తున్నాం. అందుకే బలవంతంగా తనకి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆహానాకి చాలా కోరికలుండేవి. ఎగ్జామ్స్ రాయాలని, డాన్స్ చేయాలని అనుకునేది. కానీ నేను తన ఏ కోరికను తీర్చలేకపోయాను. అమ్మా, చాలు. మీలాంటి అబ్బాయి చేతిలో తను చేయి పెట్టగలిగాను. అది చాలా గొప్ప నాకు. బాబు, నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు తన కలలను నెరవేరుస్తావనే. నా ఆహానా నీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదు. తను నిన్నెప్పుడూ మోసం చేయదు. ఆమె మీ కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నాకు నమ్మకం ఉంది, ఒకరోజు తను మీ ఇంటి వాళ్ళ మనసు గెలుచుకుంటుంది కదా. ఇలాంటి విషయాలు ప్రేమగా చెప్పేవాళ్ళు అవసరం. అలాంటి వాళ్ళు దొరికితే ప్రాణాలైనా ఇస్తారు. బాగు, నా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నువ్వే అంతా తనకి. నువ్వే నమ్మగలిగే వ్యక్తివే. అమ్మా, మీరు అస్సలు చింతించకండి. అహానా ఇప్పుడు నా బాధ్యత. నేను నా బాధ్యతను చాలా చక్కగా నెరవేరుస్తా. మా కుటుంబం పెద్దదని ఒప్పుకుంటాను. అందరి దృష్టికోణాలు వేరు. అహానా ఉందిగా, ఒకరోజు తను అందరి మనసుల్లో స్థానం పొందుతుంది. నేనింక వెళ్తాను. వంటగదిలో ఉంటాను. నువ్వు రా. ఇక వెళ్ళండి, ఆలస్యం అవుతోంది. ఒకే ఇంటి కిందుండి కూడా మనం ఒకరికొకరం ఎంత దూరంగా ఉన్నాం. కానీ ఒక సౌకర్యం ఉంది, మనం ఒకే ఇంట్లో ఉన్నామని. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, చాలా త్వరగా నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్తాను.
నేను నీకు దూరంగా ఉండలేను అహానా. ఆ నిర్ణయం మీరు తీసుకోలేరు కదా. అవును, ఆ నిర్ణయం నేను తీసుకోలేకపోవచ్చు. కానీ అహానా, నువ్వు నా బాధ్యతవి. నువ్వు నా భార్యవే కదా. తల్లి బాధ్యత నా భుజాలపై ఉన్నట్లే నీ బాధ్యత కూడా నా భుజాలపై ఉంది. నేను నిన్ను నీ తల్లిదండ్రుల ఇంట్లో ఇలా ఉండనివ్వలేను. మీ ఇంట్లో వాళ్ళు నాకు జడ్జ్మెంట్ ఇచ్చేశారు. వాళ్ళకిదే ఇష్టం కదా, వీలైనంత త్వరగా మనకు విడాకులు అయిపోవాలని. అహానా, నేను మనిషిని, మషీన్ కాదు. వాళ్ళ అవసరానికి నన్ను వాడుకోలేరు. ఇకపై నీ జీవితంలో ఎవరు వచ్చినా బహుశా ష్. చాలు. నిన్న రాత్రి మన మధ్య జరిగిన దాని తర్వాత కూడా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవ్వరూ లేరు, ఇంకెవ్వరూ రారు కూడా. అహానా, నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నా వెంట ఉండాలి. చెప్పు, నువ్వు నా వెంటుంటావా? నేను ఆశ వదిలేశాను. నాకు నిజంగా అనిపించడం లేదు. మీ ఇంట్లో నాకు మళ్ళీ చోటిస్తారని అనిపించడం లేదు. అవును, నా మనసులోనే మిమ్మల్ని ఈ సంబంధం నుంచి విముక్తులే చేశాను.